ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీకు శుభాలు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనందరి మీద ఒక బాధ్యత ఉంచాడు. మీకు తెలుసా ఆ బాధ్యత ఏంటో? మనందరము కూడా ఆ పని చేయాలని, మనం ఈ లోకంలో తుది శ్వాస విడిచిపెట్టే వరకు ఆ పని ముగించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ పని ఏంటో చూద్దాం. మార్కు సువార్త 16:15 చదువుకుందాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, మనము సర్వలోకానికి వెళ్ళి, పలాన్ ప్రాంతానికే వెళ్ళి అని ప్రభు చెప్పట్లేదండి. కంప్లీట్గా హోల్ వరల్డ్, ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్, భూదిగంతముల వరకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించండి అని వాక్యం చెప్తా ఉంది. చాలాసార్లు మనం అనుకుంటాం సువార్త అంటే బైబిల్ పట్టుకొనే బోధించాలా, లేకుంటే వాక్యాన్ని బోధించాలా, ఆరాధించడమే సువార్త అని మనం అనుకుంటాం. నో అండి. సువార్త అంటే ఏంటి అంటే క్రీస్తు ప్రేమను ఇతరులకు ప్రకటించడము, ఆయన ప్రేమను, ఆయన సహనాన్ని, ఆయన తగ్గింపును, ఆయన క్షమాపణను ఇతరులకు చూపించడమే సువార్త ప్రకటించడము. చూడండి, యేసు ప్రభు వాక్యంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నేను ఆకలిగా ఉన్నారు, మీరు నాకు ఆహారం పెట్టారు అని చెప్తా ఉన్నాడు. ఎవరండి వాళ్ళు? ఎవరైతే ఇతరుల పట్ల ప్రేమను చూపించారో వాళ్ళను ప్రభు అంటా ఉన్నాడు. భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు ఇతరులను ప్రేమించారు, తమ పొరుగు వాణిని ప్రేమించారండి. ప్రేమించడమే సువార్త అండి. సో షో లవ్. ఎవరికైతే ప్రేమ దొరకట్లేదో, ఎవరైతే వెలివేయబడ్డారో, ఎవరైతే ప్రేమను పొందుకోలేకపోతా ఉన్నారో, అందరూ వారిని అసహించుకుంటా ఉన్నారో, అట్టి వారిని మనం ప్రేమిద్దామండి. క్రీస్తు ప్రేమను చూపిద్దాము. తప్పకుండా వాళ్ళు దేవుని ప్రేమను తెలుసుకుంటారు. తప్పకుండా మనం కూడా దేవుని చేత అప్రిషియేట్ చేయబడతాం. మనం ఎప్పుడైతే దేవుని రాజ్యంలో అడుగు పెడతామో మనకు చక్కటి బహుమానాన్ని ఆయన సిద్ధపరుస్తాడు. సో ఎప్పుడు ఈ బాధ్యతను మర్చిపోకండి. దేవుడు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి క్రీస్తు ప్రేమను ప్రకటిద్దాము. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.